నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగిను. అందుకతడు కర్ర అనెను. బైబిల్లో మోషే ఇశ్రాయేలీయుల నాయకుడు. ఈ మోషే గొర్రెలు కాస్తుండగా ఒక విచిత్రాన్ని చూచాడు. అరణ్యములో ఒక పొద అగ్నితో మండుతుంది, పొద కాలిపోలేదు. ఏంటిది? పొదలో నుంచి మంటలు మండుచున్నాయి, కానీ ఎందుకు కాలట్లేదు? బూడిద కావాలి కదా, ఏంటి ఈ విచిత్రం అని దగ్గరికి వెళ్ళి చూడబోయాడు. ఆ పొదలో మధ్యలో దేవుడుండి మాట్లాడుతున్నారు. మోషే, నీవు దగ్గరికి రావద్దు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం, నీ చెప్పులు విడిచిపెట్టు, దగ్గరికి రాకని పొదలో నుండి దేవుడు మాట్లాడారు. 3 విషయాలు గమనించాలి. 1, మండుచున్న పొద. 2, కాలిపోని పొద. 3, పొద మధ్యన ఉన్న దేవుడు. ఒకటి ఏమిటంటే పొద ఉంది, కాలిపోతుంది. అంటే పొదలో నుంచి మంటలు వస్తున్నాయి, మంటలు. దానికి అర్థం ఏమిటంటే ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశములో శ్రమలు అనే అగ్నిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. అంటే శ్రమల్లో ఉన్నారు అని చెప్పడానికి దేవుడు ఇక్కడ ఈ యొక్క పొద మండేది చూపించారు. ఆ మంటలు మండుచున్నాయి కానీ పొద కాలేదు. పొద ఈజ్ ఈక్వల్ టు ఇశ్రాయేలీయులు, మంటలు ఈజ్ ఈక్వల్ టు శ్రమలు. ఈవేళ కూడా మీలో అనేక మందిని కలిపితే, అయ్యా నా పరిస్థితి అట్లానే ఉంది, ఒక పొదనైన నాకు శ్రమలు అనే మంటలే మండుచున్నాయి, ఏమి చేయాలో తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, అడుగులు ఎట్లా వెయ్యాలో తెలియట్లేదు, ఎటు బోబ వలయునో, ఎటు బోబ వలయునో, ఎటు పోవాలి నేనెరుగని వాడనై. స్త్రీలు పాడుకుంటే ఎటు పోవా వలయునో, నేనెరుగని దానై, కటకట యని ఏడ్వా ఘనమోక్ష మార్గంబు. కటకటయని ఏడవా. ఏం చెయ్యాలి? ఏంటి? పొదనగా ఇశ్రాయేలీయులు, మంటలనగా శ్రమలు. కానీ ఇశ్రాయేలీయుల పొద ఆ మంటలు మండుతుంటే ఏం కాలలేదు. అలాగే దేవుని నమ్మిన వారికి ఏ శ్రమలొచ్చినా వారు ఆ శ్రమలలో నాశనము కారు, పాడు కారు. బోలో యేసు మహారాజుకు. ఇంతకీ ఆ పొద మధ్యలో ఎవరున్నారు చెప్పండి? నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అగ్ని వలన మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. ఈ వింతేంటో నేను చూడాలి. ఏంటి వింత? పొద మండుతుంది కానీ పొద మాత్రం ఏమవట్లేదు, కాలట్లేదు. ఈ వింత నేను చూడాలి.
ఇంతకీ పొదనగా ఎవరు? ఇశ్రాయేలీయులు. మంటలు అనగా శ్రమలు అనబడే మంటలు. ఈ శ్రమల్లో ఉండే ఇశ్రాయేలీయులు పొద మధ్య ఎవరున్నారు? దేవుడున్నారు. అంటే దేవుడున్నందువల్ల ఎంత శ్రమల్లో ఉన్నా కానీ వీరు కాలిపోలేదు. ఈరోజు మీ అందరికీ చెప్పేది, దేవుడు నీ పక్షంగా ఉంటే, దేవుల్లో నీ ఉంటే, నీతో దేవుడు ఉంటే, దేవుల్లో నీ ఉంటే, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ అవి నిన్ను ఏమీ చేయలేవు. బోలో యేసు మహారాజుకు. 3వ అధ్యాయం 7వ వచనములో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవుడు అంటున్నారు, ఐ నో దైర్ సారోస్, అనగా వారి యొక్క దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇవన్నీ చెప్పి దేవుడు మోషేతో చెప్పారు, మోషే నీ వెళ్ళు, ఇశ్రాయేలీయుల దగ్గరికి నీ వెళ్ళి వారిని నేను అబ్రహాముకిచ్చిన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తేవాలి. ఆ దేశానికి తెచ్చే బాధ్యత నీదే. నీ వెళ్ళి వాళ్ళు తీసుకురా. దేవుడు మోషేతో మాట్లాడుతుంటే మోషే ఏమంటున్నాడంటే తిరస్కరిస్తున్నాడు, నేను వెళ్ళలేను. 4వ అధ్యాయం 1వ వచనములో చూస్తే, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము. ఇక్కడ మీరు నాకు కనిపించారు, నాతో మాట్లాడారు, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా మాట వారు వినరు, నన్ను నమ్మరు, కాబట్టి నేను వెళ్ళలేను. అంటే మోషే యొక్క ఉద్దేశం ఏమిటంటే వెళ్ళకూడదు. దేవుని కార్యాన్ని, దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తున్నాడు. ఈ అధ్యాయములో మనకు కనిపించేది తిరస్కారం. దేవుడు వెళ్ళమని చెబితే నేను వెళ్ళలేను అంటున్నాడు. ఇర్మియా గ్రంథములో 1వ అధ్యాయం 5వ వచనములో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియాతో దేవుడు అన్నారు, ఇర్మియా నీవెవరు అంటే జనానికి ప్రవక్తవి. ఇక్కడ ఇర్మియా ఒక మాట అంటాడు 6వ వచనములో, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు. గమనించే మాట ఏమిటంటే ఐ కెనాట్ స్పీక్, నేను మాట్లాడలేను. ఫర్ ఐ యామ్ ఎ చైల్డ్, పెద్ద వయసు కలిగిన వాడిని కాదు, నేను బాలుణ్ణి. నన్ను ఏర్పాటు చేసుకోవడం ఏంటి అంటే, ఇర్మియా యొక్క ఉద్దేశం ఏంటంటే నేను కాదు. మోషే అంటున్నాడు చిత్తగించుము, నేను వెళితే నా మాట వినరు, నా మాట వారు పట్టించుకోరు. ఎప్పుడైనా కానీ దేవుడు చెబితే దానిని ఖచ్చితంగా చేయాలి. విధేయత కావాలి. చెప్పారు, నేను చేస్తాను. దేవుడు చెప్పారు కాబట్టి అది ఎంత కష్టమైనా కానీ నేను వెళతా. బైబిల్లో యోనాకు దేవుడు చెప్పారు నినివేకి వెళ్ళమని. నినివేకి వెళ్ళమని చెబితే యోనా తిరస్కరించాడు. దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. అందుకనే ప్రళయం వచ్చింది. యోనాను తీసుకెళ్లి సముద్రములో వేశారు. తిమింగళం వచ్చి మృంగి నినివేకి తీసుకెళ్ళింది. బైబిల్లో యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు తోటి శిష్యులతో చెబుతున్నాడు, నేను చేపల పట్టకు వెళుతున్నాను. దేవుడు అన్నారు, మీరు మనుషులు పట్టాలి, సువార్త చెప్పాలి. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానంటే ఏమంటున్నాడు పేతురు?
21వ అధ్యాయము యోహాను సువార్తలో 3వ వచనం మనము చూస్తే, సీమోను పేతుని చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. మేము నీతో కూడా, గమనించాలి ప్రియులరా, ఐ గో ఎ ఫిషింగ్, చేపలు పట్టడానికి నేను వెళుతున్నాను అంటే వారేమంటున్నారు, మేము కూడా నీతో వస్తాము అంటే దేవుని యొక్క పని మానేసి తిరస్కరించి వేరే వైపుకి వెళుతున్నాడు ఈ యొక్క పేతురు గారు, పేతురుతో పాటు ఉన్న శిష్యుడు. మీ అందరికి చెప్పేది ఏమిటంటే, నీవు ఒకవేళ దేవుని కార్యముల విషయములో దేవుని చిత్తమును తిరస్కరిస్తున్నావేమో. తిరస్కారము అనేది మంచిది కాదు, మంచిది కాదు. చాలామందిని దేవుడు తన సేవకు పిలుస్తూ ఉంటారు, కానీ ఆ టైంలో చాలా భయం అనిపిస్తుంది. నీ సేవ చేయగలనా, నా వల్ల అవుతుందా? దైవజనుడు దేవదాసు వై గారిని దేవుడు పిలిచి, దేవదాసు నువ్వు బైబిల్ మిషన్ నీకు అందిస్తున్నాను, నువ్వు స్థాపించు. ఈ దైవజనుడు అన్నారట, ప్రభువా నేను వృద్ధుణ్ణి, ఈ మిషన్ని నేను నడిపించాలంటే నా దగ్గర ఏమీ లేదు, ఇల్లు కూడా నాకు లేదు అంటే దైవజనుడిని దేవుడు అన్నారట, నేనే స్థాపించాను కనుక నేనే ఈ మిషన్ని వృద్ధి చేయిస్తాను. ఎక్కడో రాజమండ్రిలో బయలుపడిన బైబిల్ మిషన్, జీతాలు లేని మిషన్, బైబిల్ మిషన్కి ఏమీ లేదు, చెట్ల కింద ఆరాధన, అరుగుల మీద ఆరాధన. నేను కూడా ఒక అరుగు మీద ఆరాధన చేశాను, 6 మంది వచ్చేవారు. అలాంటి బైబిల్ మిషన్ ఈ రోజున ప్రపంచంలోకెల్లా ఒక పెద్ద చర్చి బైబిల్ మిషన్లో కట్టబడింది. బోలో యేసు మహారాజుకు. ఎప్పుడూ కూడా దేవుని పనికి మనం భయపడి తిరస్కారం అనేది చెప్పకూడదు. 1992 సంవత్సరంలో 20 సంవత్సరాల వయసులో ఉండే నాకు తెల్లవారుజాము కనబడి, నా కుమారుడా నేను చూపించుచున్న రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వెళ్ళు, అద్భుతమైన సేవ, అద్భుతమైన కార్యాలు జరిగిస్తాను అన్నారు. చాలామంది అన్నారు, వద్దు బాబు వద్దు, నువ్వు చిన్నవాడు వద్దు. రాయలసీమలో ఎవరున్నారు తెలిసిన వాళ్ళు లేరు, చర్చ్ ఉందా లేదు, సంఘం ఉందా లేదు, బంధువులు ఉన్నారా లేదు, తెలిసిన వాడు ఉన్నారా లేదు. మరెందుకు? మానేసేయండి. నేను మానేస్తే తిరస్కారం అవుతుంది, తిరస్కారం. దేవుడు మోషేని వెళ్ళమన్నారు, అబ్రహాముని వెళ్ళమన్నారు, ఇర్మియాను వెళ్ళమన్నారు. దేవుడు చెప్పిన మాట వినడమే, ఆయన చెప్పిన మాటకు లోబట్టమే, ఆయన ఏం చెప్పారో దాన్ని తూచా తప్పకుండా చేయడమే. వేలాదిగా ఉన్న మీ అందరినీ నేను అడిగే మాట ఏమిటంటే, దేవుడు నీకే పని అప్పగించారు? చాలామంది ఏంటంటే, నా భర్తని పిల్లల్ని చూసుకున్నాను, ఇదే నా పని, నా భార్యను చూసుకున్నా, పిల్లలను చూసుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇదే నా పని. అంతేనా? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు ఏ వాడబడ్డావు? ఎప్పుడైనా అడిగావా, దేవా నేను చేయవలసిందేంటో నాకు చెప్పండి అని అడిగావా? ఒకవేళ నీ వల్ల మీ ఊర్లో ఒక చర్చ్ కట్టబట్టాకి మూల రాయి నిన్నే దేవుడు ఏర్పాటు చేశారేమో. అందుకని మేమెప్పుడూ ప్రార్థన చేస్తాం, దేవా మీరేం చేయమంటారో చెప్పండి, దేవుడు బయలుపరుస్తారు. మోషే తిరస్కారం చేస్తే మోషే ముందు దేవుడు మహత్కార్యములు జరిగించారు. మొదటిది ఏమిటంటే తిరస్కారము, రెండోది ఏమిటంటే మహత్కార్యం అంటే అద్భుతాలు. 4వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని. మోషే నీ చేతిలో ఏముంది? అందుకతడు కర్ర అనెను.
అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు నేల పడవేయగానే అది పామాయను. వినాలి, నీ చేతిలో ఏముంది? ఆ కర్ర వేయి, కర్ర పామైంది. తోక పట్టుకో, మరలా కర్ర అయింది. ఈ అద్భుతం. రెండోది, చెయ్యిలా పెట్టుకుంటే కుష్టు వచ్చింది, మరలా పెట్టుకుంటే కుష్టు తగ్గింది. ఈ అద్భుతాలు అంటే దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు. దేవుని యొక్క వాక్యములో యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం, దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. గమనించే మాట ఏమిటంటే, దేవుడే ఆశ్చర్యకరుడు. ఏం చేస్తారు? గ్రహించలేని గొప్ప కార్యాలు చేస్తారు. నిజంగా యేసు ప్రభు నమ్మిన వాళ్ళ దగ్గర కూర్చుంటే అన్ని దేవుని మహా కార్యములకు వచ్చి తెలియచేస్తారు. బోలో యేసు మహారాజుకు. ఓ రోజు ప్రభు అన్నారు, ఈ సేవలో అన్ని అద్భుతాలే అన్నారు. అందుకనే ఒక పెద్ద గ్రంథము రాయొచ్చు అద్భుతాలకి. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 24వ వచనములో, ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేసే క్రియల్లాంటివి ఎవరో చేయలేరు. యోహాను సువార్తలో 4వ అధ్యాయము 48వ వచనాన్ని చూస్తే, యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో గమనించాలి. ప్రియులారా, మహత్కార్యాలు చూడకపోతే మీరు నమ్మలేరు. అంటే యేసు ప్రభుగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఎన్నో మహత్కార్యాలు చేశారు. గాలి తుఫాను నిమ్మడము చేశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలేటట్లు చేశారు. నీళ్లను ద్రాక్షారసముగా చేశారు. కుంటివారిని నడిపించారు. గుడ్డివారికి చూపునిచ్చారు. మూగవారికి మాటని, చెవిటి వారికి, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపారు. ఇప్పుడు లాజరు ఉన్నాడు. లాజరు బయటికి రా అనగానే వచ్చాడా? రాలేదా? నిద్రపోయేవాడు లేచి వచ్చినట్లు వచ్చేసాడు బయటికి. యేసు ప్రభువు వారు మరియతో మార్తతో చెప్పారు, ఏడవబోకు మరియమ్మ, దుఃఖించబోకు మార్తమ్మ, ఏడవబోకు మరియమ్మ, దుఃఖించబోకు తమ్ముడైన లాజర్ని నేను లేపుతాను. మరియా ఏడవకు, మార్త ఏడవకు. పరుగు పరుగున యేసయ్య సమాధి యొద్దకు వెళ్ళెను. పరుగు పరుగు యేసయ్య సమాధి యొద్దకు వెళ్ళెను. సమాధి చుట్టూ తిరిగెను, ఆ రాయిని సమాధి మీద బండ ఉంది, బండ తీసేయండి అని శిష్యులతో చెప్పారట. అక్కడున్న వారు అనుకున్నారట, బండే తీయలేని ఆయన, చనిపోయిన ఆయన్ని ఏం లేపుతారు అనుకున్నారట. బండ తీశారు. యేసు ప్రభు అన్నారు, లాజరు బయటికి రా అన్నారు. లాజరు, ఓ లాజరు, అదమరచి నిద్ర పోతివా? లాజరు, ఓ లాజరు, అదమరచి నిద్ర పోతివా? లాజరు, నిద్రపోతున్నావా? లే, రా బయటికి. అప్పటికి ఎన్ని రోజులు అయింది చెప్పాలి గట్టిగా? 4 రోజులకి శవం ఏమైపోద్ది?
పాడైపోద్ది, పురుగులు పట్టేద్ది, వాసన వచ్చేద్ది. లాజరు వచ్చాడా రాలేదా? ప్రభునందు ప్రియులారా, యేసునాథుడే చనిపోయిన వారినే తిరిగి లేపారు. ఆయన చేసినటువంటి మహత్కార్యాలు ఎన్నో. అంతేకాకుండా యేసునాథుడు చెప్పిన మాట ఏమిటంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు మీకు కనబడును. నన్ను నమ్మితే మీరు అద్భుతాలు చేస్తారు. ఒకటి ఏమిటంటే తిరస్కారము, రెండోది ఏమిటంటే మహత్కార్యము. నీవు దేవుని యొక్క మాట నీ విని వెళ్ళినప్పుడు మహత్కార్యాలు, అద్భుతమైన కార్యాలు నీవు చూస్తావు. నీ ఉద్దేశంతో వెళితే చూడలేవేమో, కానీ దేవుడు చెప్పినట్లుగా చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు చూడగలవు. నిర్గమకాండము 4వ అధ్యాయము 31వ వచనములో చూస్తే, మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసి. ఈ అధ్యాయములో కనిపించేది ఏమిటంటే, ఒకటి తిరస్కారము, రెండోది మహత్కార్యము, మూడోది నమస్కారము. ఇశ్రాయేలీయులు దేవునికి నమస్కారము చేస్తారు. నమస్కారం. కాబట్టి మనందరము ఏం చేయాలి? నమస్కారం. దేవుని యొక్క వాక్యములో 115వ సంకీర్తన 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఎవరిని మహిమ పరచాలి? దేవుని మహిమ పరచాలి. దేవా మీకే నమస్కారము. మంచము దిగ్గానే ఏం చేయాలి? చాలామంది కళ్ళు తెరవగానే మొదటగా చూచేది మొబైల్. చాలామంది స్త్రీలు కళ్ళు తెరిచి లేవగానే మొదటగా పట్టుకునేది పొరక. మంచము దిగ్గానే ముందు దేవునికి నమస్కారము చేయాలి. మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రి పాలించుకొనుట. మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రి పాలించుకొనుట. మంచి పని దిగానే మొదట మోకాళ్ళుని దేవుని తలంచుకొని దేవునికి నమస్కరించాలి. ఎలియజరు పెళ్లి కూతురు తీసుకురావటానికి వెళ్ళాడు. ఆ పని జరగగానే తల వంచి దేవునికి నమస్కారము చేశాను. తల వంచి నమస్కారం. తన కార్యము, వచ్చిన పని సఫలము చేసినందుకు నమస్కారం. ఇప్పుడు చెప్పాలి, మీరు 31 సంవత్సరంగా ఈ సేవ అద్భుతంగా దేవుడు జరిగిస్తూ ఎన్నో కార్యాలు చేసి నడిపించినందుకు ఏం చేయాలి? సేవను బట్టి నమస్కారము చేయాలి. నమస్కారం. యేసు సిలువేయబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, లేచారు, పరమునకి వెళ్ళారు, మరలా వస్తున్నారు. యేసు మరలొస్తున్నారు. ఆయన రాకడకి సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడి మీకెల్లరకు మెండుగా దయచేయునుగాక.